ఇప్పుడు మనం 6వ తరగతికి సంబంధించి డే 28వ రోజుకి వచ్చామండి రెడీనెస్ ప్రోగ్రాంలో. అండ్ టెక్నాలజీ అనేటటువంటి టాపిక్ ఉంది డే 28కి. పేజ్ నెంబర్ 125 అండ్ 126లో అయితే మనం చూడవచ్చు. డే 28 టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేసి అర్థం అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఒక గ్రూప్ డిస్కషన్ని పెట్టేయండి, డిబేట్ అయినా సరే. టీచర్ ఆస్క్ ద చిల్డ్రన్ టు సిట్ ఇన్ గ్రూప్స్. అండ్ పిల్లలందరినీ కూడా గ్రూపులుగా పెట్టేసి టీచర్ ప్రొవైడ్స్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆర్గనైజ్ ద గ్రూప్ డిస్కషన్. డిబేట్ అన్నమాట. ఆన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ సెల్ ఫోన్స్. అండ్ ఏవైతే చరవాణి, సెల్ ఫోన్ అంటే చరవాణి అన్నమాట. సెల్ ఫోన్ అంటే చరవాణి తెలుగులో, అచ్చ తెలుగులో. ఇవి వాడడం వల్ల, సెల్ ఫోన్స్ వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటి అండ్ మరి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక గ్రూప్ ఏ వాళ్ళకి, గ్రూప్ బి వాళ్ళు ఇది చదువుకొని ఉంటారు, దాని అర్థం ఏంటో తెలుసుకొని ఉంటారు. ఇక డిబేట్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రూప్ ఏ వాళ్ళు అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ సెల్ ఫోన్స్. కమ్యూనికేషన్, సమాచారం అందజేయడం అన్నమాట. అలౌస్ ఇన్స్టాంట్ కమ్యూనికేషన్ త్రూ కాల్స్, మెసేజెస్ అండ్ వీడియో చాట్స్, కీపింగ్ పీపుల్ కనెక్టెడ్. ఎప్పుడు 24/7 కమ్యూనికేషన్కి కుదురుతుంది. ఎందుకంటే మనం ఫోన్లో వచ్చిన తర్వాత మరి ఏదైనా ఇబ్బంది ఉంటే 108కి ఫోన్ చేయడం కానీ, వైద్య సేవల్ని పొందడం కానీ, చిన్న చిన్నవి అయితే ఫోన్లోనే మెడిసిన్స్ వాటిని గురించి చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అలానే కాల్స్, మెసేజెస్ వెళ్తున్నాయి, వీడియో చాట్స్ అయితే జరుగుతున్నాయి. వీటి ద్వారా ఏంటంటే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఎకానమీ పరంగా, వైద్య పరంగా అండ్ సోషల్ పరంగా కూడా, సాంఘికంగా. కన్వీనియన్స్, చాలా వెసులుబాటు అన్నమాట. కన్వీనియన్స్ అంటే వెసులుబాటు అని అర్థం. ఒకప్పుడు ఒక మనీ ఆర్డర్ పంపించాలి అంటే కనీసం ఒక 15 రోజులు పట్టేది అది వెళ్ళి మళ్ళా మనకి రిటర్న్ అందింది అని తెలియడానికి. అలాంటిది ఇప్పుడు ఫోన్పేలో వితిన్ 15 seconds కూడా పట్టట్లేదు. ఈజీ యాక్సెస్ టు ఇంటర్నెట్, యాప్స్ అండ్ టూల్స్ లైక్ జీపీఎస్, క్యాలెండర్స్ అండ్ రిమైండర్స్. ఈ వెసులుబాటు అనేది ఉంది. చాలా యాప్స్ అయితే ఉంటున్నాయి అండ్ జీపీఎస్ లాంటి టూల్స్ కావచ్చు, క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మన క్యాలెండర్ కూడా ఫోన్లోని క్యాలెండర్ అనేది ఉంటుంది. అండ్ రిమైండర్ పెట్టుకోవచ్చు, ఫలానా 20 రోజుల తర్వాత కూడా ఈ రోజే అలారం అనేది సెట్ చేసుకొని ఆ రోజును గుర్తు చేయమని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం, మ్యూజిక్ కానివ్వండి, గేమ్స్ కానీ, వీడియోస్ కానివ్వండి, సోషల్ మీడియా ఫర్ రిలాక్సేషన్ అన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియా అనేది రిలాక్సేషన్ కాదు, చికాకును కలగజేయడానికి వాడబడుతుంది. ఇరిటేషన్ అన్నమాట. అండ్ జెండర్ వార్స్ ఇలాంటివి చాలా స్టార్ట్ అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో ఫ్రీ కాబట్టి చాలా అసాంఘిక శక్తులన్నీ కలిసి టీనేజర్స్ యొక్క మైండ్ని వీలైనంతగా డిస్టర్బ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో ఇరిటేషన్ని కలుగజేస్తున్నాయి. అదొక డిసడ్వాంటేజ్. ఎడ్యుకేషన్ అండ్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఆన్లైన్ లెర్నింగ్ రీసోర్సెస్. చాలా వనరులు అయితే నేర్చుకోవడానికి ఉన్నాయి. ఈ బుక్స్ ఉంటున్నాయి, ఎడ్యుకేషనల్ యాప్స్ ఉంటున్నాయి, యూట్యూబ్ ఉంది, చక్కగా నేర్చుకుంటున్నారు. ఎమర్జెన్సీ యూజ్, వెంటనే ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడింది, హెల్ప్స్ ఇన్ ఎమర్జెన్సీ బై క్విక్లీ కాంటాక్టింగ్, హెల్ప్ ఆర్ షేరింగ్ లొకేషన్స్. ఏదైనా వైద్యపరమైన సాయం అవసరం, 24 గంటల కడుపు నొప్పి కావచ్చు, ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. వచ్చినప్పుడు వెంటనే వైద్య సాయం అనేది అందాలి. వెంటనే ఒక ఫోన్ కొడితే 108కి వెంటనే అంబులెన్స్తో సహా వచ్చేస్తారు. అండ్ ప్రొడక్టివిటీ, ఇంక్రీజ్ ఎఫిషియన్సీ విత్ టూల్స్ ఆఫ్ వర్క్, నోట్ టేకింగ్ అండ్ షెడ్యూలింగ్. ఒక బుక్ లేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఏదైతే పని చేస్తున్నామో దానికి తగ్గవి లేవని ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతిదీ కూడా మన యొక్క వర్క్ కల్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి రకమైన వెసులుబాటు అనేది ప్రొడక్టివిటీ కోసం. ప్రొడక్టివిటీ అంటే వచ్చే ఫలితాన్ని మనం పెంచుకోవడం కోసం ప్రతిదీ కూడా ఇబ్బందికరం లేకుండా మనకు అందుబాటులో ఉంటుంది. ఒక సమావేశంలో ఉన్న నోట్ చేసుకోవాలి, వెంటనే ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంటుంది, నోట్ చేసుకోవచ్చు. బుక్ కోసం, పెన్ను కోసం పరిగెత్తాల్సిన పని లేదు. డిసడ్వాంటేజెస్, అప్రయోజనాలు.
అంటే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ ఫోన్లు వాడడంలో అవి డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మరల్చడం. ఇవి దృష్టి మరల్స్తాయి. జనరల్గా ఇప్పుడు కొన్ని షార్ట్స్ వచ్చినాయి, షార్ట్స్ అనేవి ఉన్నాయి, కేవలం 30 సెకండ్సే ఉంటాయి. అండ్ వీళ్ళు ఆ 30 సెకండ్ కూడా ఆ వీడియోని చూడగలిగే శక్తి అనేది ఉండట్లా, వెంటనే మార్చేస్తున్నారు విత్ ఇన్ 5 సెకండ్స్. అట్లా ఏం జరుగుతుందంటే అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతుంది. ఒకటి, మనం చేయాల్సిన పని చేయకుండా దృష్టి మరల్చడం అనేది జరుగుతుంది. ఓవర్ యూజ్ కెన్ రెడ్యూస్ ఫోకస్ ఆన్ స్టడీస్, వర్క్ అండ్ డైలీ టాస్క్. అండ్ ఏవైతే ఫోకస్ ఉండాలి చదువు మీద అది ఉండదు, ఎక్కువ దాని మీదే ధ్యాస, మొబైల్ మీద ధ్యాస, మొబైల్లో ఏదో ఉంది చూడాలి, రకరకాల ఇలా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ అండ్ ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. ప్రొలాంగ్డ్ యూజ్ మే కాజ్ ఐ స్ట్రెయిన్, కంటికి ఇబ్బంది అనమాట, కళ్ళకి. అండ్ కళ్ళన్నీ కూడా ఏమైపోతాయి అంటే నీరసించిపోతాయి. పూర్ పోస్చర్, భంగిమ కూడా చూడండి చాలా వంగిపోయి చూస్తూ ఉంటారు అండ్ మెడ అనేది వాల్చేస్తుంటారు. అలానే స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా కలుగుతూ ఉంటాయి. అండ్ నిద్రకు సంబంధించి సరిగా నిద్రపోలేకపోవడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. అడిక్షన్ అంటే వ్యసనం అన్నమాట, అదొక వ్యసనంగా మారిపోతుంది. ఎలా అయితే తాగుడు ఒక వ్యసనం అవుతుందో ఈ ఫోన్ది కూడా ఒక వ్యసనం లాగా మారిపోతుంది, దాని నుంచి బయటపడలేరు. ఎక్సెసివ్ యూజేజ్ కెన్ లీడ్ టు డిపెండెన్స్, దాని మీదే ఆధారపడిపోతారు. అండ్ రెడ్యూస్ సోషల్ ఇంటరాక్షన్స్, అండ్ పక్కన వాళ్ళతో కూడా మాట్లాడరు. ఈ ఫోన్తో ఎప్పుడైతే ఇంటరాక్షన్ ఎక్కువైపోతుందో అది లేకపోతే ఏందో వెలితి అనే భావన అనేది వస్తుంది. ప్రైవసీ రిస్క్, చిన్నపిల్లలైతే వాళ్ళకి సంబంధించిన ప్రతి డేటా అవైలబుల్గా ఉంటుంది. కొంతమంది దుర్మార్గులు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు ఈ డేటాని దొంగలు కూడా చక్కగా హోమ్ టూర్లు వేస్తున్నారు. మరి ఆ దాంతో ఏది ఎక్కడుందో అన్నీ కూడా తెలిసిపోతున్నాయి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, రెక్కి నిర్వహించకుండా డైరెక్ట్గా ఇంట్లోకి ఎక్కడైతే డబ్బులు ఉంటాయో అక్కడికి వెళ్ళి దొంగతనం చేసేటటువంటి వెసులుబాటు మరి ఈ యొక్క సోషల్ మీడియా వాటిని ఉపయోగించడం వల్ల జరుగుతుంది. అంతేకాదు డేటా బ్రీచెస్ జరుగుతున్నాయి, మన డేటాని వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్నాయి. వాటిని ఏంటంటే మనల్ని దెబ్బతీయడానికి వాడుతున్నారు. సైబర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. కాస్ట్లీ ఫోన్ ఉంది అంటే కుదరదు, అప్గ్రేడ్ చేసుకోవాలి. వర్షన్ ఒక సపోజ్ 2012 ఒక వర్షన్ ఉంటే అండ్ కేవలం 2-3 సంవత్సరాల్లోనే 2-3 వర్షన్స్ రావడం, వాటిలో కొన్ని ఫీచర్స్ బాగుండడం అండ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి దరిదాపుగా 20,000 రూపాయల దాకా పెట్టడం, ఇలాంటివి అయితే ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు. సోషల్ ఐసోలేషన్, ఒంటరిగా ఉండడం. ఓవర్ యూజ్ మే రిజల్ట్ ఇన్ రెడ్యూస్డ్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, ఇతరులతో మాట్లాడేటటువంటి వీల్ అనేది ఉండదు. దీంట్లోనే కూర్చొని పబ్జి ఆడుకోవడం, ఒంటరి ఐసోలేషన్ అంటే ఒంటరిగా గడపడం, ఒంటరితనం అనేది అలవాటు అవుతుంది. ఫోన్ ఇక సర్వస్వం, ప్రపంచం అనేటటువంటిది మనం అనుకోకుండానే దానికి ఆ వ్యసనానికి బానిసైపోక ఒంటరితనాన్ని నేర్చుకుంటాం. ఇక యాక్టివిటీ 2 వచ్చేసి టీచర్ రైట్స్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఆన్ ద చార్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అండర్లైన్డ్ యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ ప్రెజెంట్ ఇన్ ద టెక్స్ట్. చూడండి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏదైతే రెడ్ కలర్ అండర్లైన్ ఉన్నాయో వీటిలో కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, కొన్ని యాడ్వర్బ్స్ ఉన్నాయి. యాడ్వర్బ్స్ని కనుక్కోవడం చాలా సులభం. యాడ్వర్బ్స్కి ఉండేటటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే చివర్లో LY అని ఉండడం. ఇక్కడ మనం గమనిస్తే న్యూ అనేది యాడ్జెక్టివ్, నైస్ అనేది యాడ్జెక్టివ్, స్మాల్ అనేది యాడ్జెక్టివ్, స్లిమ్ అనేది యాడ్జెక్టివ్, వైట్ అనేది యాడ్జెక్టివ్. చూడండి LY ఉంది, అదిగోండి చూడండి ఇక్కడ LY ఉంది. ఓకే, డెఫినెట్లీ ఇక్కడ LY ఉంది. ఓకే, ఈ విధంగా ఏవైతే LYలు ఉన్నాయో అవన్నీ కూడా యాడ్వర్బ్స్. కాబట్టి సింపుల్గా ఏంటంటే బ్రైట్లీ, రియల్లీ, డెఫినెట్లీ, ఇవి మనం చూసినట్లయితే ఇవి యాడ్వర్బ్స్ అన్నమాట. మిగతా ఏవైతే LY లేకుండా ఉన్నాయో సింపుల్గా ఇచ్చారు, న్యూ కావచ్చు, నైస్ కావచ్చు, స్మాల్ కావచ్చు, స్లిమ్ కావచ్చు, వైట్ కావచ్చు, అవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఈ విధంగా మనం డే అనేది వేసేసుకొని యాక్టివిటీ 2 యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ ఇన్ ప్యాసేజ్ అనేసి యాడ్జెక్టివ్స్ వచ్చేసి న్యూ, నైస్,
స్మాల్, స్లిమ్, వైట్, గుడ్. ఈ విధంగా మనం అయితే రాసుకోవాలి. ఆ తర్వాత యాడ్వర్బ్స్ వచ్చేసి బ్రైట్లీ, రియల్లీ, డెఫినెట్లీ. ఈ విధంగా ఎల్వైలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి మనం రాసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ పేజీలో ఉన్న యాక్టివిటీ చూద్దాం. రీడ్ ఏ ఫన్నీ స్టోరీ ఆన్ టెక్నాలజీ. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏ రేంజ్కి వెళ్తుందో చెప్పేటటువంటి ఒక స్మార్ట్ ఫ్రిడ్జ్ కథ అనమాట. ఇది మామూలు ఫ్రిడ్జ్ కాదు, స్మార్ట్ ఫ్రిడ్జ్. వన్ డే రాహుల్ బ్రాట్ ఏ స్మార్ట్ ఫ్రిడ్జ్. రాహుల్ ఏం చేశాడంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో చాలా గొప్పగా ఉన్నటువంటి ఒక ఫ్రిడ్జ్ని అయితే కొనుక్కున్నాడు. రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ అనమాట. మనం ఏవైతే కాయగూరలు అండ్ ఐస్ క్రీమ్లు అవన్నీ పెట్టుకోవడానికి వాడతాం అది. ఇట్ కుడ్ టాక్, అది మాట్లాడుతుంది. హీ వాజ్ సో ఎగ్జైటెడ్. అండ్ రాహుల్కి చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ ఏవైతే స్మార్ట్ ఫ్రిడ్జ్ని చూసి. ఐ విల్ నెవర్ ఫర్గెట్ మై గ్రాసరీస్ నౌ హీ థాట్. ఇక ఏమనుకున్నాడు అంటే జస్ట్ ఈ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఈ గ్రాసరీస్ అంటే ఏంటంటే కూరగాయలు కావచ్చు, లేకపోతే పండ్లు కావచ్చు, ఇవన్నీ అన్నమాట. కావాల్సిన ఇంట్లో కావాల్సిన కూరగాయలు కానీ పండ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సరుకులు కానివ్వండి, అన్ని గ్రాసరీస్ కింద వస్తాయి అన్నమాట. ఇక నేను ఏమాత్రం కూడా మర్చిపోను, ఎందుకంటే నా ఫ్రిడ్జ్ ఏం చేసిద్ది, మాట్లాడిద్ది. టమాటాలు అయిపోయినాయి, టమాటాలు తీసుకుని రా అని అంటుంది అని అనుకున్నాడు. ద ఫ్రిడ్జ్ స్టార్టెడ్ గివింగ్ ఆర్డర్స్. ఆజ్ఞల్ని ఇవ్వడం మొదలుపెట్టింది. బై మోర్ మిల్క్, నీకు మిల్క్ ఎక్కువ అవసరం, ఎక్కువ మిల్క్ కొను. యువర్ ఎగ్స్ ఆర్ ఎక్స్పైర్డ్. గుడ్లు పాడైపోయినాయి. ఎక్స్పైర్డ్ అంటే పాడైపోవడం. స్టాప్ ఈటింగ్ సో మచ్ ఐస్ క్రీమ్. ఎక్కువ ఐస్ క్రీమ్ తెచ్చేస్తున్నావు ఏంటి, తింటే ఏమైద్ది. రాహుల్ లాఫ్డ్ బట్ గాట్ ఎనాయిడ్. రాహుల్కి నవ్వు వచ్చింది కానీ విసిగెత్తింది. అరే చిన్నప్పుడు అమ్మ అనేది పెద్ద అలా ఏంది విసికింది, ఇసుకేస్తుంది, ఇది మాటికి అంటుంది. వన్ నైట్ హీ ఓపెన్ ద ఫ్రిడ్జ్. ఒక రాత్రి ఏం చేశాడంటే ఫ్రిడ్జ్ను ఓపెన్ చేశాడు. అండ్ సెడ్, ఇట్స్ మిడ్ నైట్, నో స్నాక్స్ ఫర్ యూ. మిడ్ నైట్, అర్ధరాత్రి అయింది, తినడానికి నో స్నాక్స్. అర్ధరాత్రి పూట తినడం అయింది, బొబ్బో అంది. రాహుల్ డిసైడ్ టు టీచ్ ఇట్ ఏ లెసన్. రాహుల్ ఏం చేశాడు, దానికి ఒక గుణపాఠం నేర్పిద్దాం ఫ్రిడ్జ్కి, స్మార్ట్ ఫ్రిడ్జ్కి, దానికి నేర్పియాలి అనుకున్నాడు. హీ అన్ప్లగ్డ్ ఇట్. వెంటనే ఏం చేశాడు, ప్లగ్ అనేది తీసేశాడు, కరెంటు సప్లై అనేది ఆపేశాడు ఆ స్మార్ట్ ఫ్రిడ్జ్కి. బట్ ద ఫ్రిడ్జ్ రిప్లైడ్. కానీ ఫ్రిడ్జ్ చెప్పింది అనమాట, బ్యాటరీ బ్యాకప్ మై ఫ్రెండ్. భలే వాడివే, నువ్వు ప్లగ్ తీసేసినంత మాత్రాన ఏం కుదరదు, ఇక్కడ నాలో బ్యాటరీ ఉంది, దానికి బ్యాకప్ ఉంది, అంటే కొన్ని గంటల పాటు నాకు ఎటువంటి విద్యుత్ అనేది అందించకపోయినా సరే ఏం చేస్తాను, నేను పని చేస్తాను. ఫైనల్లీ రాహుల్ అపాలజైజ్. అండ్ రాహుల్ ఒక్కసారిగా క్షమాపణ చెప్పాడు. ప్రామిసింగ్ టు ఈట్ హెల్తీ. సరే నేను ఆరోగ్యకరమైనయే తింటా, ఎక్కువ ఐస్ క్రీమ్లు తినను. ద ఫ్రిడ్జ్ అగ్రీడ్ సేయింగ్ డీల్. ఒప్పందమా అని అడిగిందనమాట. ఒప్పందం చేసుకోవాలన్నమాట దాంతో. బట్ నో మోర్ పిజ్జా ఎవ్రీడే. ఇంకా పిజ్జాలు రోజు ఉండడానికి ఏమాత్రం కుదరదు అనేసి ఫ్రిడ్జ్ అయితే ఒప్పందం చేసుకుంది. ఒప్పందం చేసుకోకపోతే ఏమైంది, ఓపెన్ అవ్వదు, అందులో ఉన్నాయన్నీ అందులోనే ఉంటాయి. ఎవ్రీవన్ లాఫ్డ్ ఎట్ రాహుల్ స్మార్ట్ ఫ్రిడ్జ్ అడ్వెంచర్. ఈ విధంగా స్మార్ట్ ఫ్రిడ్జ్ అనేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మొదటికే మోసం వచ్చిందనమాట. ఏంటంటే నువ్వు సరిగా తినట్లేదు, పిజ్జాలు తింటున్నావు, బర్గర్లు తింటున్నావు, ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటున్నావు అనేసి అది కూడా ఒక ఏంటంటే ప్రతిదీ సజెషన్ ఇవ్వడం. అండ్ మనస్ఫూర్తిగా తినడానికి వీలు లేకపోవడంతో రాహుల్ చాలా ఇబ్బందులు అయితే పడ్డాడు. మామూలు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే సరిపోయేది, స్మార్ట్ ఫ్రిడ్జ్ కొనుక్కొని చాలా ఇబ్బందులు అయితే రాహుల్ పడడం జరిగింది. ఇందులో యాక్టివిటీ 4 అనేది ఒకటి ఉంది. ఈ యాక్టివిటీ 4లో ఏంటంటే పాస్ ద స్టోరీ అనేసి, ఈ స్టోరీని ఇంకొంచెం పొడిగించాలి. ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్కళ్ళు యాడ్ చేయాలి దీనికి సంబంధించి, ఏదైతే రాహుల్ యొక్క స్మార్ట్ ఫ్రిడ్జ్ ఉందో దాని గురించి. అండ్ యాక్టివిటీ 5 వచ్చేసి డిక్టేషన్. ఈ పదాలు నేర్చుకోవాలి, స్పెల్లింగ్స్. సాఫ్ట్వేర్, స్మార్ట్ ఫోన్, స్క్రీన్, క్లౌడ్. క్లౌడ్ అంటే మేఘం కాదు, టెక్నాలజీ పరంగా ఏంటంటే అదొక స్టోరేజ్ అనమాట. హార్డ్వేర్ అంటే ఏదైతే మనం చేతికి తగులుతూ ఉంటాయో వాటిని హార్డ్వేర్ అంటాం.
అండ్ చేతికి తగలకుండా కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది. అప్లికేషన్ యాప్స్ మనం ఏదైతే వాడతామో ఫోన్లో అవి స్టోరేజ్ అంటే దాచిపెట్టుకోవడానికి సరిపడా స్థలం అన్నమాట, డేటా దాచిపెట్టుకోవడానికి. రీఛార్జ్ అంటే మనకు తెలుసు, ఫోన్ రీఛార్జ్ చేస్తుంటాం, మొబైల్ రీఛార్జ్ చేస్తుంటాం. ప్రాసెసర్ ఏదైతే మొత్తం మనం అందించేటటువంటి ఆజ్ఞల్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుందో అది. డేటాబేస్ మన డేటా మొత్తం అన్నమాట, అది దాచిపెట్టబడి ఉంటుంది. బ్లూటూత్ ఇది ఏంటంటే వైర్లెస్ టెక్నాలజీ. ఫోన్కి ఎటువంటి వైర్ లేకుండానే ఒకదానికి ఇంకో దానికి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. ఛార్జర్ ఫోన్ని ఛార్జ్ చేసేటటువంటి పరికరం. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. మెమరీ కార్డ్ మనకు తెలుసు, చిన్నగా ఉంటుంది మెమరీ కార్డ్ అనేది. కెమెరా, బ్యాటరీ. ఈ విధంగా ఈ పదాలను అయితే మనం స్పెల్లింగ్స్ అయితే నేర్చుకొని ఉండాలి ఇవన్నీ కూడా. ఇదండి టోటల్గా వచ్చేసి డే 28 టెక్నాలజీకి సంబంధించినటువంటిది మనం చూడడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఎ లాట్.